హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి ఒక భారీ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను. బిగ్ బాస్ అంటే నాగార్జున, నాగార్జున అంటే బిగ్ బాస్ అని ప్రేక్షకులు మొత్తం ఫిక్స్ అయిపోయారు. నాగార్జున హోస్ట్ అంటే చాలామంది ఇష్టపడుతున్నారు. మన తెలుగులో ఎప్పుడైతే బిగ్ బాస్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు బిగ్ బాస్కి. బిగ్ బాస్ 1 హోస్ట్గా చేసింది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ 2 న్యాచురల్ స్టార్ నాని చేశారు. వారిద్దరూ వారి పరిధుల మేరకు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నారు. ఎప్పుడైతే బిగ్ బాస్ 3 స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ 3, 4, 5, 6, 7 వరకు కూడా నాగార్జున గారే హోస్ట్గా చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ 8 రాబోతుంది. ఇంకొక 3-4 డేస్ అయితే స్టార్ట్ కాబోతున్న తరుణంలో కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అవి రూమర్సా నిజమా అనేది ఏంటంటే నాగార్జున బిగ్ బాస్ 8 చేయట్లేరు. బిగ్ బాస్ నాగార్జునని తీసేయబోతుంది. నాగార్జున వద్దన్నారు బిగ్ బాస్ వాళ్ళు అని చెప్పి టాక్ వస్తుంది బాగానే. అసలు నాగార్జున ఉంటున్నారా లేదా, నాగార్జున ప్లేస్లో వచ్చే ఆ స్టార్ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. గత కొన్ని రోజులుగా మన ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా ఒకటే టాపిక్. ఏంటది? ఎన్ కన్వెన్షన్ డిమాలిష్. మాదాపూర్లో ఉన్న ఈ ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారిదే. దాని యొక్క విలువ 960 కోట్లు అని అంటున్నారు. అది 10 ఎకరాల స్థలంలో ఆ యొక్క ఫంక్షన్ హాల్ అనేది ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ ఎన్ కన్వెన్షన్ని ఎందుకు కూల్ చేసిందో మనం తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే మన హైదరాబాద్లో ఒకప్పుడు చాలా వరకు చెరువులు ఉండేవంట. కానీ చాలా వరకు 60% చెరువులు కబ్జా చేశారు. 60% చెరువులు మాయమైపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి. దానివల్ల ఇప్పుడు పెద్ద పెద్ద వర్షాలు పడుతుంటే మనకు రోడ్ల మీదకే ఫుల్ వాటర్ వచ్చేసి ట్రాఫిక్ అయిపోతుంది. వాటర్లో కొట్టుకొని పోతున్నారు. దేనికి కారణం? ఆ చెరువులు అనేది లేదు కాబట్టి ఇట్లా వాటర్ రోడ్డు మీదకి వస్తున్న ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గవర్నమెంట్ హైడ్రా అనేది తీసుకొచ్చింది. అంటే హైదరాబాద్ గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడడమే వీరి యొక్క ధ్యేయం. నాగార్జున గారికి ఇది ఒక చిన్న విషయం కాదు. 960 కోట్ల విలువ గల ఆస్తిని డిమాలిష్ చేశారంటే అది మామూలు విషయం కాదు. మాదాపూర్లో ఉన్న తిమ్మిడికుంట లేక్ 30 ఎకరాల స్థలంలో ఉంది. ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ అనేది 10 ఎకరాల స్థలంలో ఉంది. 10 ఎకరాలు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే నాగార్జున గారు ఈ ఎన్ కన్వెన్షన్ అనేది 1.2 ఎకర్స్ తిమ్మడికుంట చెరువుని కబ్జా చేసేసి లోపలికి వచ్చేసారు, అందుకే మేము డిమాలిష్ చేస్తున్నాం, కూలగొడుతున్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. లేదు నేను చట్ట ప్రకారం వెళ్తున్నా, దాంట్లో ఎలాంటి లోటుపాట్లు లేవు, అన్నీ కరెక్టే ఉన్నాయి, నేను కోర్టులో తెలుసుకుంటానని చెప్పి నాగార్జున గారు చెప్తున్నారు. సరే, మనం చెప్పలేము ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో మనం చెప్పలేము. ఏంటంటే బఫర్ జోన్ అంటే ఏంటంటే చెరువుకి ఒక 30 to 50 మీటర్స్ దూరంలో మాత్రమే కట్టుకోవాలి అనేది గవర్నమెంట్ ప్రకారం ఉంది. కానీ చెరువుకు ఆనుకొని చెరువు లోపలికి ఇంకా 1.2 ఎకర్స్ కబ్జా చేశారనేది గవర్నమెంట్ వాదన. సరే, చూద్దాం ఎవరిది నిజమో ఎవరిది కాదో అని చెప్పి కోర్టులో తెలుస్తుంది. అసలు విషయానికి వస్తే నాగార్జున బిగ్ బాస్ 8 చేయట్లేదు. నాగార్జున బిగ్ బాస్కి వద్దు, నాగార్జునని ఎలిమినేట్ చేసేయండి అని నాగార్జున ఫ్యాన్స్ గగ్గోలు పెట్టుకుంటున్నారు. నాగార్జున హేటర్స్ గగ్గోలు పెట్టుకుంటున్నారు. అది ఎవరి వల్ల కాదు. బిగ్ బాస్ అంటే ముందే చెప్పుకున్నాం, బిగ్ బాస్ అంటే నాగార్జున అంటే బిగ్ బాస్. ఆయన స్థానంలో వేరే ఎవరు రారని చెప్పి 100% మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా రారు. నాగార్జుననే హోస్ట్గా ఉంటారు ఇంకో 3-4 డేస్. సరే, ఆయనకి ఎంత ఉన్నా కూడా దానికే ఆ బిజినెస్ అదే ఉంటుంది కాబట్టి నాగార్జున కూడా వెనకడిగారు. బిగ్ బాస్ కూడా నాగార్జున కాదనుకొని వేరే వాళ్ళని కూడా తీసుకోదు. ఖచ్చితంగా నాగార్జునే ఉంటాడు. బిగ్ బాస్ 8 తెలుగు హోస్ట్గా కూడా నాగార్జున చేస్తారు. మరిన్ని అప్డేట్స్ బిగ్ బాస్ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.